ఆంటీ గురించి టెన్షన్ పడద్దని చెప్పాను కదా, ముందు హాయిగా టిఫిన్ చేయి. కొంచెం వడ్డించు. ఇదిగో, చెప్పింది బాగా గుర్తుంది కదా. ఆ దాత్రి గురించి ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పొద్దు. నీకేం తెలియనట్టే ఉండు. అదే కదమ్మా చేస్తున్నాను. టిఫిన్ వడ్డించడం పూర్తయింది కదా, ఇంకా నువ్వెందుకు వాళ్ళ దగ్గర? ఏదో పనున్నట్టుగా బజార్కెళ్ళు. ఏం పనుందమ్మా? మరీ అంత అమాయకత్వం నటించొద్దు, నాకు చిర్రెత్తుకొస్తుంది. ఊరికే కొంచెం సేపు అలా బయట తిరిగిరా అంటున్నాను. అయినా పనిలేని బలాదూరు తిరుగుళ్ళు బోల్డని తిరుగుతావు కదా, నీకలా తిరగడం బాగా ఇష్టం కదా. ఇప్పుడేంటి ఇలా నీలుగుతున్నావు? ఓహో, ఆ తిరుగుళ్ళా? ఇప్పుడు అర్థమైందిలేండి. నీకిందాకే అర్థమైంది. అన్ని దొంగ నాటకాలు. ఎంత చెప్పినా నా మాట వినిపించుకోవేంటి? అది కాదు, ఎక్కడికెళ్ళినా అమ్మ ఇంతసేపు బయట ఉండదు. ఏవై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఏమీ కాదు, నేను చెప్తున్నాను కదా, కొంచెం సేపట్లో ఆవిడ వచ్చేస్తారు. నువ్వు ముందు టిఫిన్ తిను. సరే. అదిగో, అమ్మ వచ్చేసినట్టుంది. చూసావా, అనవసరంగా ఏదేదో ఆలోచించి టెన్షన్ పెంచుకున్నావు. టిఫిన్ మధ్యలో లేవద్దు. ఆంటీ లోపలికి వచ్చేస్తారు కదా, ఆవిడ్ని కూడా మనతో పాటు కూర్చొని టిఫిన్ చేయమందాం. సరే. దానికి అంత నిరాశ పడిపోవాలా? ఆంటీ కూడా వచ్చేస్తారు. నువ్వు ముందు టిఫిన్ చేయి. గుడ్ ఈవినింగ్. ఎప్పుడొచ్చారు? ఇందాకే. డిడ్ యూ హ్యావ్ ఎ నైస్ ట్రిప్? ఎస్ అంకుల్, వి హ్యాడ్ ఎ వెరీ నైస్ టైం. గుడ్. అమ్మ వద్దని చెప్పింది కానీ నేను అక్కడి నుంచి ఓసారి ఫోన్ చేసి మాట్లాడదాం అనుకున్నాను. కానీ నెంబర్ దొరకడం లేదని ఆపరేటర్ చెప్పాడు. తర్వాత చేద్దాం అనుకున్నాను, కానీ ఎప్పటికప్పుడు హడావుడైపోయింది కదా, దాంతో. ఇప్పుడు అదంతా దేనికి? ఇంటికి వచ్చేసాం కదా, మీ అమ్మగారు రాగానే గంటల తరబడి తీరిగ్గా కూర్చుని కబుర్లు చెబుతూ గాని, సరేనా? జస్ట్ రిలాక్స్, టేక్ ఇట్ ఈజీ. నేను ఒకసారి వెళ్ళి అంకుల్తో మాట్లాడతాను. అమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఆయనకి తెలిసేమో కనుక్కుంటాను. నువ్వే చూసావు కదా, ఇప్పుడే ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. ఆయన ఒకసారి ఆఫీస్కి వెళ్తే ఇంటి దగ్గర ఏం జరుగుతుందో ఎప్పుడూ పట్టించుకోరు. మీ అమ్మగారు ఎక్కడికి వెళ్ళింది డాడీకి తెలిసుండదు సమత. అయినా ఊరికినే ఒకసారి అడుగొస్తాను. సరే, నీ ఇష్టం. Yes, come in. ఎలా ఉన్నారు అంకుల్? I'm fine. మేమింటికి వచ్చేసరికి అమ్మ కనిపించలేదు. ఎక్కడికో బయటికి వెళ్ళినట్టుంది. తను ఎక్కడికి వెళ్ళింది మీకేమన్నా తెలుసా అంకుల్? ఏంటంకుల్ అలా చూస్తున్నారు? అమ్మ ఎక్కడికి వెళ్ళింది? నీకు ఈ విషయం గురించి పిన్ని చెప్పలేదా? లేదంకుల్, అమ్మ గురించి ఆవిడ్ని పదే పదే అడిగాను. మహాలక్ష్మిని కూడా అడిగాను, ఎవరూ చెప్పలేదు. ఎలా చెప్తారు? ఆవిడ చేసిన పనులు అలాంటివి. మరి ఇది చదువు.
ఏంటంకుల్ ఇది? మీ అమ్మగారు ఇక్కడి నుంచి వెళ్ళబోయే ముందు నాకు ఈ ఉత్తరం ఇచ్చారు. నువ్వు రాగానే నీకు ఇవ్వమన్నారు. అంటే అమ్మ ఇప్పుడు ఇక్కడ లేదా? నువ్వు ముందు ఉత్తరం చదువు. ఏంటంకుల్ ఇది? మా మా అమ్మని ఆవిడ ఇంట్లో దొంగతనం చేసింది. ఆ తర్వాత ఆ విషయాలన్నీ నేను నీతో చెప్పలేను. మీ అమ్మే ఉత్తరంలో రాసుంటుంది కదా. నో, ఇదంతా పచ్చి అబద్ధం. మా అమ్మ దేవత, కావాలనే రత్నమాల ఇదంతా చేసింది. అమ్మని మీ ముందు దోషిగా నిలబెట్టింది. నేను లేకుండా చూసి అమ్మని చిత్రహింసలు పాలు చేసి ఇక్కడి నుంచి తరివేసింది. మొదటి నుంచి ఆవిడ ఆశయం అదే. రాక్షసి, ఎందుకు ఇలా చేశావు? నీకసలు మానవత్వం అనేది లేదా? దేవత లాంటి మా అమ్మ మీద ఇన్ని నిందలేస్తావా? నీ బుద్ధి గురించి తెలుసు గాని ఇంతకి తెగిస్తావనుకోలేదు. ఏంటి నా మీద చిందులేస్తున్నావు? మీ అమ్మ వెలగబెట్టిన నిర్వాకం గురించి తెలుసుకున్నావా? ఆవిడే నిర్వాకం వెలగబెట్టలేదు. ఇదంతా ప్లాన్ చేయించింది నువ్వే. కావాలనే అమ్మని దొంగని చేశావు. నేను లేకుండా చూసి అమ్మని మానసికంగా చిత్రహింసల పాలు చేశావు. అమ్మని ఇంట్లోంచి తరిమేయాలని నువ్వెప్పటి నుంచో అనుకుంటున్నావు. కానీ ఇంత నీచమైన పని చేస్తావనుకోలేదు. దౌర్భాగ్యురాలా, నీకసలు పుట్టగతులుండవు. దేవత లాంటి మా అమ్మ క్యారెక్టర్ని కూడా నిందిస్తావా? నాకేంటి అవసరం? మీ అమ్మే తప్పు చేసి నలుగురి ముందు తలెత్తుకోలేక ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీ అమ్మ చేసిన పనులకి నాకు ఎటువంటి సంబంధము లేదు. అనవసరంగా నోరు పారేసుకోవద్దు. నువ్వు మీ అమ్మ ఎంత అతి గడుసోళ్ళో నాకు ముందు నుంచి తెలుసు. చేసిందంతా చేసి ఇప్పుడు నా మీద అరుస్తావే? మీ అమ్మ చేసిన పనికి మేమెంత కుమిలిపోయామో తెలుసా? మా వంశానికి ఎంత అప్రతిష్ఠ వచ్చిందో తెలుసా? అమాయకుడైన మా కృష్ణకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇదంతా మీ పుణ్యమే. సుధీర్ని వల్ల వేసుకుని ఈ ఇంట్లో చేరి మా కొంప కొల్లేరు చేశారు. మీ జాతి అలాంటిది, దిక్కుమాల జాతి. అయినా నీకెంత ధైర్యం కాకపోతే మీ అమ్మ ఇంత చేసిందని తెలిసాక కూడా ఇంత ధీమాగా వచ్చి నాతో మాట్లాడతావా? అదే నీ స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే సిగ్గుతో ఉరిపోసుకొని చచ్చేవాళ్ళు. ఏంటా చూపు? నేను నిజమే చెప్తున్నాను. నీ స్థానంలో ఇంకెవరున్నా ఆత్మహత్య చేసుకొని చచ్చుండేవాళ్ళు. నువ్వెందుకు చేస్తావులే ఆ పని? నువ్వు మీ అమ్మ ఇతరుల ప్రాణాలు తీస్తారు తప్పితే మీ ప్రాణాలు ఎందుకు తీసుకుంటారు? ఏంటి గొడవ? ఇంటికొచ్చి కంటన్నా అయిందో లేదో అప్పుడే న్యూసెన్స్ మొదలు పెట్టావు. అసలే మీ అమ్మ చేసిన పనికి నాకు మనశ్శాంతి కరువైపోయింది. ఆవిడ చేసిన తప్పు మా పిన్ని మీద విరిచిపడడం దేనికి? నీకు చేతనైతే చేయగలిగితే మీ అమ్మకి బుద్ధి చెప్పు. ఇంత వయసు వచ్చాక ఇలాంటి పాడు పనులు చేయకూడదని హితవు చెప్పు. కూతురింట్లో ఇలాంటి పాడు పనులు చేసి మీ అమ్మ చరిత్రలో నిలిచిపోయింది. మా పిన్ని మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉంది నీతి జాతి లాంటి కుటుంబం అని. మా వాడి పోరు భరించలేకే నేను అప్పుడు అయిష్టంగానే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఒప్పుకున్నందుకు నాకు తగిన శాస్త్రం జరిగింది. మీ అమ్మ నువ్వు బాగానే ఉన్నారు. ఇంత జరిగాక ఈ అవమానం భరించలేక మేము తలడిల్లిపోతున్నాం. ఏంటంకుల్ మీరు మాట్లాడేది? అర్థం పర్థం లేకుండాను. మా అమ్మని ఇంకో మాట అంటే నేను ఊరుకునేది లేదు. ఏం చేస్తావు? ఉన్న మాట అంటే ఉలికెక్కువని ఇందుకే అంటారు. అసలు మీ అమ్మ దొంగతనం చేసి పట్టుపడ్డాక పోలీసులకు ఫోన్ చేస్తే సరిపోయేది. కానీ ఈ ఇంటి పరివే బదాన పడుతుందని ఆగిపోయాను. అది చాలదన్నట్టు నా మంచితనాన్ని అలుసుగా తీసుకుని మీ అమ్మ ఏ ఆడది ప్రవర్తించిన విధంగా ప్రవర్తించింది. సిగ్గులేతనానికి కూడా ఓ హద్దంటూ ఉండాలి. అంకుల్, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఆ మాట అనాల్సింది నేను. పెద్ద చిన్న తేడా మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నావు. మీ అమ్మ చేసిన పనికి ఇంకెవరైనా అయినట్టయితే సిగ్గుతో తలంచుకుని ఇంట్లోంచి బయటపడేవాళ్ళు. ఇక్కడ ఉండటానికి మొహం చెల్లక ఎప్పుడో మూటా ముల్లే సర్దుకుని వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. ఉత్తరం చదివాక నువ్వు ఆ పని చేస్తావేమో అనుకున్నాను. కానీ మా పిన్ అన్నట్టు మీరు అన్నిటికీ తెగించిన వాళ్ళు. ఏ నీతి నియమం లేని మనుషులు. అందుకే నువ్వు ఇంకా ఇక్కడ నిర్భయంగా నిలబడి మగరాయిలాగా నా మీద మండిపడుతున్నావు. అదిరా కృష్ణ, అలా పెట్టు గడ్డి. ఈ పని ఇంతకు ముందే చేసినట్టయితే వ్యవహారం ఇంత దూరం వచ్చుండేది కాదు. నిజంగానే ఈ మనిషి కాబట్టి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది గాని ఈవిడ స్థానంలో ఇంకెవరున్నా ఆత్మహత్య చేసుకునేవాళ్ళు.
లేకపోతే మొగుడికి కూడా మొహం చూపించలేక ఇక్కడి నుంచి వెళ్ళిపోయిండేవాళ్ళు. ఈవిడ మాత్రం ఆ పని చేయదు. నాకు ఆ విషయం మొదటి నుంచి తెలుసు. నీకు చెప్తూనే ఉన్నాను కదా వీళ్ళది రాక్షస జాతని. నా మాట విన్నావా నువ్వు? చూడు ఇప్పుడు ఎంత ఉపద్రవం వచ్చి పడిందో. నీకేమో గాని నాకు అసలు కంటి మీద కునుకు లేదంటే ఒట్టు. తిండి కూడా సహించడం లేదు. నిద్రాహారాలకు దూరమై ఎలా నీరసించిపోయానా నువ్వే చూడు. ఏంటోరా కృష్ణ, మన గ్రహస్థితి బాగున్నట్టు లేదు. లేకపోతే నీ అంత మంచివాడికి రావాల్సిన కష్టాలు కావివి. అతి మంచితనానికి పోయి కొరివితో తలగొక్కున్నావు. దిక్కుమాలిన సంబంధం తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నావు. ఫలితం అందరూ అనుభవిస్తున్నావు. ఏం చేస్తాం? కర్మ అంతే, అంతకుమించి ఇంకేం లేదు. రాక్షస జాతి నీదా మాదా? చెప్పు, నిజం చెప్పు. నువ్వే కదూ ఇదంతా చేయించింది. కావాలని అమ్మ మీద ఈ నిందలన్నీ వేసావు కదూ. నీ కడుపు మంట చల్లార్చుకోవడానికి ఇంతకి తెగించావు కదూ. చెప్పు, నిజం చెప్పు పాపాత్మురాలా. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. అసలు నిన్ను నరికి పోగులు పెట్టిన పాపం ఉండదు. అమ్మా దేవుడా, కృష్ణ చూసావా ఎంత మాట అంటోందో. అనుమానం లేదురా కృష్ణ, మీరెవరూ లేకుండా చూసి నా గొంతు బిసికి చంపేస్తుంది ఈ రాక్షసి. వీళ్ళే మనుషులరా దేవుడు. అమ్మేమో అలా చేసిపోయింది, కూతురేమో మన మీద చిందులేస్తోంది. ఇంక ఇంట్లో నేను ఎలా ఉండగలను? అయినా నీకు నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే ఆ విషయం చెప్పే రాదు. అనవసరంగా నీ కోడల చేత నన్ను ఇన్ని మాటలు అనిపిస్తావా? తప్పు చేసింది వాళ్ళమ్మైతే నేనెందుకు ఈ మాటలు పడాలి? నన్ను చంపుతానంటూ మీదకొస్తోంది. అయినా అలా చేతగాని వాళ్ళగా చూస్తూ నిలబడతావే. అదే ఇంకొకళ్ళైతే ఈ పాటికి ఆ రాక్షసి చెంప చెళ్ళు అనిపించేవాళ్ళు. నేను ఆ పని చేయలేక కాదు, నా సంస్కారం అడ్డొస్తుంది అంతే. ఆ పని చేస్తే వీళ్ళకి నాకు తేడా ఉండదుగా మరి. అది భలేగా చెప్పావురా కృష్ణ. నిజమే, ఆడదాని మీద చేయి చేసుకున్న అప్రతిష్ట నీకెందుకు? అయినా ఇలాంటి నీతి జాతి లేని వాళ్ళతో గొడవ పడితే పోయేది మన పరువే. వదిలేసాయి. ఈవిడి గారికి ఎలాగూ సిగ్గులేదు, ఇలాగే చిందులేస్తుంది. మనకెందుకు? ఓ 4 రోజులు ఇలాగే అరిచి ఈవిడ గారు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందాక ఓపిక పడదాం. అయినా ఈవిడ సంగతి మనకెందుకు చెప్పు? ప్రేమించి మరీ మహాతల్లిని పెళ్లి చేసుకున్నాడుగా నీ కొడుకు. ఆయన గారు ఈ విషయం విని ఈ మనిషిని చీదరించుకున్నాక చీపో వెళ్ళిపోమని చెప్పాక అప్పుడే ఈవిడిక్కడి నుంచి బయలుదేరుతుంది. మనకెందుకు శ్రమ? నీ మాట కాదని తన ప్రాణాల మీదకి తెచ్చుకుని మరీ ఈవిడ గారిని ఇక్కడికి తీసుకొచ్చాడు ఆ సుధీర్. చేసిన పాపానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తాడు. విషయం విని గుండెలు బాదుకొని ఈవిడి గారిని మెడబట్టి బయటికి గంటేస్తాడు. ఈవిడికి ఎలాగూ ఆ శాస్త్ర తప్పదు. ఈలోగా మనం తొందరపడ్డం దేనికి? ఎవడైతే ఈవిడిని ఇక్కడికి తీసుకొచ్చాడో ఆయనే మళ్ళీ తన్ని తగలేస్తాడు. నీకు అసలే మనసు బాగుండడం లేదు. ఈ గొడవలన్నీ నీకెందుకులే, వాడే చూసుకుంటాడు. అయినా ఈవిడ నోటికి మూతయ్యాలంటే వాడి వల్లే అవుతుంది. నోట్లో నాలుక లేని వాళ్ళం మనమేం చేయగలం? వదిలేసి. నిన్ను అమ్మో, నేను ఇక్కడుంటే ఈవిడ అన్నంత పని చేసేట్టే ఉంది. నన్ను కాస్త గది దాకా నడిపించుకెళ్ళు కృష్ణ. లోపల గడేసి పడుకుంటాను. ఈ పీడ విరగడయ్యేదాకా బయటికి రాను. ఊరుకో పిన్ని, నువ్వెందుకు భయపడతావు? ఆవిడ మనల్ని ఏం చేస్తుంది? నువ్వు కంగారు పడతా. నీకు తెలీదురా కృష్ణ, వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అసలే కోతి, ఆ పైన కళ్ళు దాగింది, ఆ తర్వాత నిప్పు దొక్కింది అన్నట్టు ఈవిడికి అసలే మొదటి నుంచి నేనంటే పడదు. ఆ పైన వీళ్ళమ్మని నేనేదో రాచి రంపాన పెట్టానని నా మీద కత్తి కట్టింది. ఇక నన్ను బతకనివ్వదురా. అలా ఏం జరగదులే, నువ్వు. మీరు చదువుకున్న వాళ్ళు, సంస్కారం ఉన్నవాళ్ళు అనుకున్నాను. మీ వయసుకి తగ్గట్టు హుందాగా ప్రవర్తిస్తారనుకున్నాను. కానీ కళ్ళుండి చూడలేని గుడ్డి వాళ్ళు అవుతారనుకోలేదు. అమ్మో అమ్మో, చూసావట్రా నిన్నెంత మాట అందో. నువ్వు కళ్ళుండి చూడలేని గుడ్డివాడవట. అసలు ఆ మనిషి నోటికి అడ్డు అదుపు లేదు. అమ్మ ఎలాంటిదో మీకు మాత్రం తెలీదా? ఎవరో ఏదో అన్నంత మాత్రాన మీరు కూడా ఆవిడ్ని నిందించడమేనా? ఏం జరిగిందో తెలుసుకోనక్కర్లేదా? అసలు అమ్మ మనస్తత్వం తెలిసి కూడా మీరు ఇలా ఎలా ప్రవర్తించగలిగారు? మీరు తనని నానా మాటలు అంటుంటే అమ్మ మనసు ఎంత క్షోభపడుంటుందో ఒక్కసారైనా ఊహించగలిగారా? ఏ సాక్ష్యాలు చూసి అమ్మ మీద ఈ నింద వేశారు? లాయర్ లాగా లాజిక్లు అడుగుతోందిరా నీ కోడలు. సాక్ష్యాలు చూపించాలట. పాపం వాళ్ళమ్మ సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయిందని ఈవిడి గారికి తెలియదుగా, అందుకే అడుగుతోంది. ఆ వివరాలేంటో చెప్పు, విని తరిస్తుంది. ఆధారాలు కావాలా? చెప్తాను విను. ఆఫీస్ డబ్బుని జాగ్రత్త చేయమని మీ అమ్మకిస్తే అందులోంచి కొంత తీసేసుకుంది. ఆ విషయం గురించి నేను అడిగితే తనకేం తెలియదని అంది. ఆ తర్వాత మీ అమ్మ బట్టలు సర్దుతో ఉంటే ఆ డబ్బు దొరికింది.
ఇంతకన్నా ఆధారం ఇంకేం కావాలి? చంపేస్తానా మాట అన్నావంటే. అసలు ఆ డబ్బు నువ్వే తీసుంటావు. కావాలనే తీసుకెళ్లి అమ్మ బట్టలో సర్ది ఆ తర్వాత ఏమీ తెలియనట్టొచ్చి అంకుల్కి లేనిపోనివన్నీ నూరిపోతుంటాం. నాకేంటి అవసరం అవన్నీ చేయడానికి? ఇది మరీ బాగుందిరా. చూసావట్రా నీ కోడలు ఎన్ని మాటలంటోందో. చివరికి నన్ను దొంగం చేసేట్టుంది తల్లో. నాకు ఆ సన్మానం జరగక ముందే నేను ఇక్కడి నుంచి తప్పుకుంటాను రా కృష్ణ. నీది కూడా అదే మాట అయితే చెప్పు. నువ్వు మీ అమ్మని సమర్థించుకోవాలంటే ఎలాగైనా సమర్థించుకోవచ్చు. ఆధారం గురించి అడిగావు కాబట్టి జరిగింది చెప్పాను. మీ అమ్మ తీసుండకపోతే ఆవిడ గారి బట్టల్లో డబ్బెలా దొరుకుతుంది? అనవసరంగా మీ అమ్మ మీద నిందలేస్తే మా పిన్ని కొరిగేదేమీ లేదు. అయినా లేకి మనుషులు లేకి బుద్ధులని. అలాంటి అలవాట్లు అవసరాలు మీలాంటి వాళ్ళకు ఉంటాయి. పెద్ద కుటుంబానికి చెందిన వాళ్ళం. నాకు మా పిన్నికి అలాంటి బుద్ధులు ఎందుకుంటాయి? అవును, పెద్ద కుటుంబం. మీ పెద్దరికం పెద్ద బుద్ధి ఇవాళ బయట పెట్టుకున్నారు. నిజంగా మీకు పెద్దరికం ఉన్నట్టయితే ఇలా ప్రవర్తించుండేవాళ్ళు కాదు. ఇంత వయసు వచ్చింది ఏ ప్రయోజనం? ఒక అమాయకురాలి మీద నింద వేసే ముందు కొంచెమన్నా వెనక ముందు ఆలోచించాలి. ఆ ఇంగితం మీకున్నట్టయితే మా అమ్మకింత అవమానం జరుగుండేది కాదు. ఏమన్నావు? అవును, ఉన్న మాటే అన్నాను. నేనన్న దాంట్లో తప్పే ఉంది. మీ ప్రవర్తన అలాగే ఉంది. ఇట్స్ రియల్లీ డిస్గ్రేస్ఫుల్. షట్ అప్. నీ ప్రవర్తన మీ అమ్మ ప్రవర్తన గురించి వర్ణించడానికి అసలు మాటలే చాలవు. యూ షుడ్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ మదర్. అంతకన్నా ఎక్కువగా నేను నిన్నేం అనలేను. ఇందాకే చెప్పాను కదా నా సంస్కారం అడ్డొస్తుందని. సంస్కారం? ఐఎమ్ సారీ టు సే మిస్టర్ బాలకృష్ణ, మీకు దాని స్పెల్లింగ్ కూడా తెలియదు. ఇంత జరిగినా, ఇంత నీచంగా మా అమ్మ మీద మీరందరూ కలిసి నిందలేసినా నేనింకా ఇలా మాట్లాడుతున్నానంటే అది నా సంస్కారానికి నిదర్శనం. ఐ హావ్ నాట్ లాస్ట్ కంట్రోల్ ఓవర్ మై సెల్ఫ్. నేనింకా స్పృహలోనే ఉన్నాను. మీకు మాత్రం ఒంటి మీద తెలివి లేకుండా పోయింది. అందుకే అప్పుడలా ప్రవర్తించారు. అత్యంత రాక్షసంగా మా అమ్మని అవమానించి అవహేళన చేశారు. నోర్మోయ్, గుడ్డొచ్చి పిల్లనెక్కిరించిందని నువ్వా మాకు నీతులు చెప్పేది? మీ అమ్మ నిజంగా దొంగే. ఆవిడ గారికి క్యారెక్టర్ కూడా లేదు. అది పచ్చి నిజం. సాక్ష్యాధారాలతో సహా అది నిరూపితమైంది. ఉన్నమాట అంటున్నాను. నీకు ఈ మాటలేం వినడం ఇష్టం లేకపోతే ఈ ఇంట్లోంచి వెళ్ళిపో. అంతేగాని ఉచ్చు నీచు మర్చిపోయి పిచ్చి పిచ్చిగా రెచ్చిపోవద్దు. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి ఇది నీ పుట్టిల్లు కాదు. ఈ ఇంటికంటూ కొన్ని నియమాలున్నాయి. నీకు మీ వాళ్ళకి వాటి గురించి అసలు తెలియనే తెలియదు. మా మాటలు నీకు నచ్చకపోతే నువ్వెక్కడి నుంచి వెంటనే బయలుదేరి వెళ్ళిపో. అంతేగాని ఇక్కడ నుండి మాతో గొడవ పెట్టుకోవాలని చూడకు. దానివల్ల నీకు ఒరిగేదే ఉండదు. అది రా కృష్ణ, అది మాట అంటే. మనిషికో మాట అన్నారు. ఈవిడ గారికి ఇంతకన్నా ఇంకేం చెప్పగలం? ఛీ పొమ్మని చెప్తున్నా ఇంకా ఇక్కడే తిష్ట వేసింది. అవునులే, ఆత్మాభిమానం ఉన్న మనుషులైతే అసలు వ్యవహారాన్ని ఇంత దూరం దాకా తీసుకొచ్చేవాళ్లే కాదు. వీళ్ళకి అలాంటివే లేవు కాబట్టి ఇంకా ఇక్కడ నిలబడి చిందులేస్తోంది. ఏంటా చూపులు? చెప్పింది అర్థం కాలేదా? మీ అమ్మ తప్పు చేసిందనడంలో అనుమానం లేదు. అందుకే తలంచుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను చెప్పినట్టు నువ్వు కూడా అదే పని చేయడం మంచిది. మాకు పరువు పోయిన కనీసం ప్రశాంతత దక్కుతుంది. సుధీర్ ఓ 4 రోజులు బాధపడ్డా ఆ తర్వాత జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ మనిషిలా బతకగలుగుతాడు. అసలైనా నువ్వు కాబట్టి ఇంకా ఎంతసేపు ఇక్కడ నిలబడ్డావు? ఇంకొకళ్ళైతేనా? అవునరా కృష్ణ, ఇంకెవరైనా అయ్యుంటే ఈ పాటికి సూట్ కేసు సర్దుకుని బయట పడుండేవాళ్ళు. ఈవిడ అలా ఎందుకు చేస్తుందిలే? మొదటి నుంచి ఈ ఆస్తి మీద ఆశపడుతూనే వచ్చారు వీళ్ళంతా. అంత తేలిగ్గా వదిలేసిపోతారా? నన్ను వెళ్ళిపోమడానికి మీరెవరు?